హాయ్ అండి. ఆహ్, రీసెంట్‌గా రీసెంట్‌గా సాంబశివరావు గారిని ఇంటర్వ్యూ చూశాను. అందులో బైబిల్ గురించి నాకు తెలిసి 3 ప్రస్తావనలున్నాయి. మిగతాదంతా హిందూ గ్రంథాల గురించి, వాటి గురించి ఎక్స్‌ప్లనేషన్ ఉంది. సో, ఆ మూడిటిని కూడా అన్న ఏ విధంగా చెప్పాడు, బైబిల్‌లో ఏ విధంగా ఉంది అనేది నేను ఈరోజు దాని గురించి కొంచెం డిస్కషన్ చేయాలనుకుంటున్నాను. సో, ఆ ఫస్ట్ క్లైమ్ వచ్చేసి ఏంటంటే ఆహ్ ఆ! వదినను సరితూత మరిది సమాధానం. వదినని మరిది చేసినటువంటి సంఘటనలు మనకి హిందూ మత గ్రంథాల్లో ఉంటాయి తప్ప బైబిల్‌లో ఉండదు. బైబిల్‌లో లేదు. మీరు హిందూ మత గ్రంథాల్లో ఉన్నది బైబిల్ కాదు. ఓకే. సో, లేదని జెప్పేసి అన్నారు గదా! అలాంటివిని ఉన్నాయండి బైబిల్‌లో కూడా చాలా ఉన్నాయి. ఉదాహరణకు చూసుకుంటే 'సొదొమ గొమొర్రా' ఇన్సిడెంట్ తర్వాత లోట్ ఇష్యూ అండ్ యూదా తన కోడల దగ్గరికెళ్ళింది. అండ్ ఆహ్, సమయల్లో దావీదు కొడుకు అమ్నాను తన ఓన్ సిస్టర్‌తో వెళ్ళింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. అన్న లేవంటున్నాడు. ఓకే. లోతున్నారు సరే. ఓకే. నెక్స్ట్ లోతు తన ఇద్దరి కూతుళ్ళను చెరిచిండా లేదా? లోతు చెరసల. లోతు చెరసల. చెరసలే. ఎవరు చేర్చారు మరి? అసలు ఎవరు చెరసల? చెరిచటం కాదు అది. ఇంకొకటి వీళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పని కాదు అది. మదంతో లేదంటే ఒళ్ళు కొవ్వెక్కి శరీరాశ కోసం చేసింది కాదు. నీకు కావాలంటే ఒకసారి చదివి వినిపిస్తాను మీకు అర్థమైంది. అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించారు. అట్లుండగా అక్క తన చెల్లెలతో చెబుతుంది అనమాట. ఏమని చెబుతుంది? మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఈ లోకంలో ఏ పురుషుడు పోవుడు అంటే అతను వాళ్ళ సంతానంగా వాళ్ళు లేదు పెళ్లి చేసుకోవడానికి కావచ్చు ఏదన్నా కానీ వేరే పురుషుడు మనకు లేడు. రాసి ఉందా అక్కడ? ఉందా? మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి హ్మ్. అతనికి చేయనిచ్చి మన ఓకే. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏందంటే రుజువు చేయించాల్సింది. అక్కడ లోక మర్యాద చొప్పున ఎళ్ళడానికి మనకు ఇంక ఏ పురుషుడు లేడు అని జెప్పేసి అని అనుకుని చేశారని జెప్పేసి అంటున్నారు. కానీ అక్కడ జరిగింది అది ఏమంటారు మొత్తం భూమిని మొత్తం నాశనం చేయలేదండి దేవుడు. ఓన్లీ సొదొమ గొమొర్రాని మాత్రమే నాశనం చేశాడు. అండ్ ఇన్‌ఫాక్ట్ దానికంటే ముందు అబ్రాహాం పక్కన ఉంటాడు. ఒక 20 మైల్స్ పక్కన దూరంలో ఉంటాడనమాట. దేవుడు ముందు పాడు చేసే ముందు దేవుడితో అబ్రాహాంతో మాట్లాడతారు. సో, అక్కడ అబ్రాహాము ఉన్నారు. మళ్ళీ దాని పక్కల ఇంకా జోయేరులో అక్కడ గూడా మనుషులున్నారు. అబ్రాహాం దగ్గరికెళ్ళొచ్చు. వాళ్ళ చుట్టాలు కాబట్టి, ఆళ్ళ రిలేటివ్స్ కాబట్టి. అటు లేదా వేరే జోయర్‌కి కూడా ఎళ్ళొచ్చు. కానీ వాళ్ళెళ్ళలేదు. సో, ఇక్కడ ఏం పోర్ట్రేట్ చేస్తారంటే వాళ్ళు, లోకంలో ఇంకా ఎవ్వరు మనుషులు లేరు. అందుకే వాళ్ళలా చేశారు అని జెప్పేసి అంటున్నారు. కానీ టు బీ ఫ్రాంక్ అక్కడ చాలా మంది ఉన్నారు. అబ్రాహాం వాళ్ళే చాలా మంది ఉన్నారు. అబ్రాహాం దగ్గరికెళ్ళొచ్చు కదా! వెళ్ళలేదు. ఇది ఒకటి. నెక్స్ట్ తండ్రి వల్ల సంతానం హ్మ్. కర్నూలు దగ్గర బస్ ఆగిపోయింది. అవును. దేవుడు ఆపపోయిండు అక్కడ. దేవుడు ఎక్కడా కూడా బైబిల్లో మీకు యాక్సిడెంట్ అయితే నేను ఆపుతానని గాని మీకు ప్రమాదాలు జరుగుతుంటే ఆపుతానని గాని ఎక్కడా చెప్పలా. మరి సావని మనం ఏదైనా సరే దేవుడికి అప్పచెప్పుకుంటాం. సావని ఓకే. దేవుడు ఎక్కడ చెప్పలేదంటారు గదండీ! మీరు గమనించండి క్రిస్టియన్స్ యొక్క వెహికల్స్ మీద చాలా వెహికల్స్ మీద ఈ విధంగా రాసి ఉంటుంది. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని జెప్పేసి ఉంటుందనమాట. సో, దేవుడు చెప్పలేదని జెప్పేసి అంటారు ఏంటి అన్న నాకర్థం గావట్లేదు. వాళ్ళు అందుకే అక్కడ చెప్పారు కాబట్టే వాళ్ళెళ్తున్నప్పుడు ఆ బండి మీద రాయించుకుంటారు. మేము బయట తిరుగుతుంటాం. దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అని జెప్పేసి అని చెప్తారనమాట. అని అక్కడ ఆళ్ళు రాయించుకుంటారు. సో, బైబిల్‌లో ఎక్కడ చెప్పలేదు. దేవుడు ఎక్కడ చెప్పలేదు అనడం అనేది అదొకటి అబద్ధం. ఆ! చూడలేదు కదా. ఏది? మరి అదే ప్రశ్న నేను మిగతా వాళ్ళని కూడా అడుగుతున్నా. మరి ఇప్పుడు అయ్యప్ప మరి అదే ప్రతిసారి అక్కడికెళ్ళిపోతాడు. సంవత్సరాలు ఇదిగో మనసును తెచ్చా మనసును తెచ్చాను మీరు రిఫరెన్స్ చదువుతానంటే చదవండి. ఎక్కడ ప్రతి చోట కూడా దళితుల పట్ల వివక్ష శూద్రుల పట్ల వివక్ష. శూద్రుడి ఇంట్లో అన్నం తింటే మలం తిన్నట్టు పెంట తిన్నట్టు. శూద్రుడు అంటే ఎవరు ముందు గుర్తు పెట్టుకోవాలా? ఎస్సీ ఎస్టీ బీసీ. ఓకే. నేను చెప్తాను. కంక్లూజన్ ఇస్తాను దీంట్లో. సో, యాక్చువల్లీ ఏం చెప్తారంటే దీంట్లో స్లేవరీ గురించి చెప్తాడనమాట. బానిసలుంటారు. అండ్ అణగదొక్కుతారు దళితుల్ని. ఇది. వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యరు. బట్ దేవుడు అలా కాదు. దేవుడు మొత్తం అందరిని సమానంగా చూస్తాడు. బైబిల్‌లో అలా లేదని జెప్పేసి చెప్పారు. మీరు చూసుకుంటే చాలా రిఫరెన్స్‌లు ఉన్నాయండి నేను చెప్తాను.
అన్యజనులను కనిపిస్తే కననీటులని వాళ్ళని ఇతరులనైతే ఘోరంగా వాళ్ళని పిల్లల్ని, జంతువుల్ని, పశువుల్ని అందరిని చంపేయండి. వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఒక సంఘటన ఉంటది ఇజ్రాయెల్‌లో. ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా డివోర్స్ ఇచ్చేసి పిల్లలతో సహా బయటికి పంపించేశారు. మీకు సింపుల్‌గా ఒకటి చదివేసి వినిపిస్తాను నేను. ఒకటి ఎలాంటివి. స్లేవరీ గురించి చాలా ఉన్నాయండి. దాని మీద నేను ఒక ఏమంటారు? ఒక చాప్టరే చేయొచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ ఎజ్రా 10వ అధ్యాయము 44వ వచనంలో ఏముంటదంటే, వాళ్ళు ఆల్రెడీ వేరే జాతి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కనేసి కూడా ఉంటారు. సో, వాళ్ళు మళ్ళీ టెంపుల్ కట్టడానికి వీళ్ళు వస్తారనమాట ఎజ్రా టైంలో. అప్పుడు ఎజ్రా వాళ్ళకి తెలుస్తదనమాట. వీళ్ళు వేరే వాళ్ళతో పెళ్లి చేసుకొని పిల్లలు కన్నారు అని చెప్పేసి చెప్తారనమాట. సో, దాని లిస్ట్ కూడా ఉంటుంది మొత్తం. ఆయన వాళ్ళకి కమాండ్ చేస్తాడు. చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఆల్ దీస్ మెన్ హ్యాడ్ ఫారిన్ వైఫ్స్. They divorced them and sent them and their children away. పిల్లలని, వాళ్ళ భార్యల్ని మొత్తం అందరిని మళ్ళీ వాళ్ళని వెనక్కి పంపించేశారంట డివోర్స్ ఇచ్చేసి. ఎందుకు? వేరే జాతి వాళ్ళని పెళ్లి చేసుకున్నందుకు. అంటే నేను స్లేవరీ గురించి చెప్తాను తర్వాత ఒక వీడియో తీస్తాను. చాలా చాలా ఘోరంగా ఉంటాయన్నమాట. వాళ్ళని దాస్యంగా ఉంచుకోవచ్చు. ఆయన పెళ్ళాన్ని కూడా వీణ సొత్తు అయిపోతుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి టాపిక్స్. ఓకే, మనం ఇంకా ముందుకెళ్దాము. వాళ్ళ లగ్జరీల కోసం కావాలని క్రిస్టియానిటీని పీడిస్తారా లేదా? పీడించడం అయితే నేను ఎక్కడ చూడలేదండి. పీడించడం కాదు, చెప్తారు దశంభాగాలు మీరు ఇవ్వాలని చెప్తారు. దశంభాగాలు ఇవ్వడం తప్పేం కాదండి. ఎందుకంటే వీళ్ళు కష్టం అసలు దేవుడు ఎందుకు పెట్టాడు అనేది మనం వీళ్ళు కష్టం చేసుకోరు, వీళ్ళు సంపాదిస్తారు. దశంభాగం ఎందుకు పాస్టర్కి ఎందుకు లేదండి. ఇప్పుడు దేవుని పని చేస్తున్నప్పుడు వాళ్ళని పోషించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది ఓల్డ్ టెస్ట్మెంట్ లో దేవుడే ఇప్పుడు 12 గోత్రాల వాళ్ళు ఒక గోత్రానికి లేకపోతే దేవుని పని అట్లా కదా. దేవుని పని చేసేటప్పుడు మరి వాళ్ళ పోషణ ఎలాగా? ఆ పోషణకి మిగిలిన 11 దశంభాగము 12 గోత్రాల గురించి చెప్పారు. పాత నిబంధనలు అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉండేది, కంపల్సరీ ఇవ్వాలని. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అది మీ ఇష్టం, మనస్ఫూర్తిగా ఇవ్వాలని చెప్పేసి బైబిల్లో చెప్తా ఉంది. సో ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఈయన యాంకర్ అడిగినది ఏమడిగారంటే, ఇది వాళ్ళ లగ్జరీ కోసం ఉపయోగిస్తున్నారు కదా అని చెప్పేసి నేను అడిగాడు అనమాట. ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలా మంది పాస్టర్లను చూశాను. స్టార్టింగ్లో కొంచెం నుండి తర్వాత బిల్డింగ్లు, కార్లు, కాస్ట్లీ కార్లు, లగ్జరీ కార్లు, కాస్ట్లీ బట్టలు, వాళ్ళు వేసుకున్న బట్టలు కాస్ట్ చెప్తే షాక్ అయిపోతారు. అట్లాంటివి వేసుకుంటా ఉన్నారు. సో నిజంగా దేవుని సేవ కోసమే చేయాలనుకుంటే ఇవన్నీ అవసరం లేదు కదా, అది నేను అడిగేది. ఆయన కూడా అదే అడుగుతా అన్నాడు అనమాట. సో దశంభాగం ఇచ్చినా కూడా దాన్ని నీ చర్చి కోసమో లేకపోతే ఎక్స్పెండ్ కోసమో దేనికోసమో వాడచ్చు, కానీ మినిస్ట్రీ కోసం వాడకుండా పర్సనల్ లగ్జరీస్ కోసము, పర్సనల్ దానిల కోసము. వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదువుతారో తెలుసా? అసలు కనీసం అక్కడికి డొనేషన్ కూడా, మనకు సీటు కూడా దొరకదు అక్కడ. అట్లాంటి దానిలలో వాళ్ళు చదువుతూ ఉన్నారు. చదవద్దు, నేను తప్పు అనట్లేదు. నేను అంటున్నా వీళ్ళ డబ్బు ద్వారానే అలా చేస్తూ ఉన్నారు. సో అది దేవుని కోసం వాడబడే దానికంటే కూడా వాళ్ళ లగ్జరీ కోసం ఎక్కువ వాడబడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నాకు తెలిసింది అది. నెక్స్ట్ భార్యలు ఇప్పుడు ఆయనకి ఎందుకు శిక్ష పడలేదంటే ఒకటండి చెప్పాలి, దాని కూడా ఆన్సర్. తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఇమీడియట్లీ శిక్షించుకుంటూ పోలే ఎక్కడ కూడా దేవుడు. కనాను దేశంలో ఉన్నటువంటి ప్రజలు భయంకరమైన పాపాలు చేస్తారు. వాళ్ళు చిన్నపిల్లల్ని మూలకైనటువంటి ఒక విగ్రహానికి మంటలు వేసి కాల్చి బలిచ్చేవాడు. జంతువులతో సెక్స్ చేసేవాడు. వాయు వర్షం లేకుండా అందరూ ఇచ్చేసేవాడు. అయినప్పుడు వాళ్ళకి దాదాపు 400 సంవత్సరాలు టైం ఇచ్చాడు మారటానికి. 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు బతుకుతారా? ఉన్న వాళ్ళ జనరేషన్ వాళ్ళు బతుకుతారని కాదు. సరే, తెలుసుకొని ఎక్కడైనా మారుతానే. అట్లాగా దేవుడు సమయం ఇచ్చాడు. సో ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే, దేవుడు కానాను వాళ్ళకి 400 years ఇచ్చారని చెప్పేసినాను. 400 years వాళ్ళకి ఇవ్వలేదండి. 400 years వీళ్ళు స్లేవరీలో ఉన్నారు ఇజ్రాయెల్లో. సో దట్ అది రాలేదు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, దేవుడు ఇమ్మీడియట్గా ఎవరిని శిక్షించడు అని చెప్పేసి అని అంటున్నారు. ఇమ్మీడియట్గానే శిక్షిస్తాడండి. పాత నిబంధన కాలంలో ఆ చట్టంలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్గానే శిక్ష పడేది. కొందరు ప్రే చేసుకుని లేదా మనసు మార్చుకుని అలాంటి వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసేసి వదిలేసినవి ఉన్నాయి. ఎగ్జాంపుల్ దావీదు, హిజ్కియా,
ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ మోస్ట్‌లీ కామన్ పీపుల్స్‌కి మాత్రం ఇమ్మీడియేట్‌గా శిక్ష ఏసేస్తాడు. ఇమ్మీడియేట్‌గా రాళ్ళు తీసుకొని కొట్టడమో, లేకపోతే చంపేయడమో, లేకపోతే ఊరి బయటకెళ్ళేసి రాళ్ళతో కొట్టేయడమో ఇలాంటివి జరిగేటివన్నమాట. సో, ఎవరిని కూడా వదిలేసింది లేదన్నమాట. పాత నిబంధనలో ఎక్కువ ఇమ్మీడియేట్‌గానే శిక్ష ఏసేవాడు. అబ్రహాము, యాకోబు, దావీదులను బైబిల్ ఎందుకు ఖండించదు? వేల మంది భార్యలు ఉన్నటువంటి దశరథుడిని గొప్పగా యజమానులు అటు పోకురు సార్, మీకు రాచరిక వ్యవస్థలో ఖచ్చితంగా ఆ కాలంలో భార్యలు ఉండేవాడు. రాజులకి ఎక్కువ మంది ఉండేవాడు. ఈ దాన్ని ఎవరిని ఓకే. రాజరికంలో ఉండేవారు. అదే ప్రతిసారి అన్న అక్కడికే ఎళ్ళిపోతాడు. సో, అయితే బహుభార్యలు కలిగింది రాజుల కాలంలో ఉండేది అని జెప్పేసి అన్నాడు. కానీ మీకు దేవుడిచ్చిన ఆజ్ఞల్లో 10 కమాండ్‌మెంట్స్ దాంట్లో ద్వితీయోపదేశకాండంలో దాంట్లో ఒక భార్యనే ఉండాలని జెప్పేసి చెప్పారు కదా! మరి బహుభార్యలు తీసుకోవడం అది ఎలా అయితది? అంటే ఇది వీళ్ళ దానిలో కమాండ్‌మెంట్స్ పక్కన పెట్టేసి వీళ్ళ సొంతంగా వాడుకుంటా ఉంటాం. ఎగ్జాంపుల్ చూస్తే సొలొమోన్‌కి 1000 మంది భార్యలు. దావీదు గూడా మళ్ళీ సైనికుడి భార్యను చేసుకుంటాడు. అండ్ యాకోబు, అబ్రహాం గూడా కరెక్ట్ కాదు. అబ్రహాం గూడా శారా చనిపోయిన తర్వాత గూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. సో, ఇలా చాలామంది ఉన్నారు. బహుభార్యలు కలిగింది. ఓకే. ఆ కాలంలో కాదు గానీ, రాజుల కాలంలో కాదు కానీ, బైబిల్ ప్రకారంగా ఉన్నారని చెప్పొచ్చు. యాహ్! బైబిల్ ఎందుకు ఖండించదు దీన్ని? దీన్ని ఇప్పుడు కాలంలో ఉండేది. అప్పుడు రాజులు అంటదిగా. రాజు పత్నులు, ఉపపత్నులు అని ఉండేవాడు. రాజుల వ్యవస్థలో ఉంది. దాస్య అది వ్యవస్థలో హిందూ మతంలో ఎక్కువ ఉంది ఇంకా. దాస్య బైబిల్లో ఏంటిది అది? అత్యాచారం జరిగినటువంటి బాధితుల్ని శిక్షించేదాన్ని ఎట్లా సమర్థించవచ్చు బైబిల్ జరిగినటువంటి అంశాలు? అత్యాచారం జరిగినటువంటి బాధితుల్ని ఎవరు శిక్షించారు? ఎవరు శిక్షించారు? ఎక్కడ శిక్షించారు? చెప్పండి, నాకు అది తెలియాలి కదా. శిక్షించినప్పుడు అంటే క్లియర్ గా రాయాలి. మరి వాళ్ళకి చెప్పాలి. ఎవరికి? ఇది అత్యాచారం జరిగిన ఆళ్ళని బాధితులను శిక్షించడం అనేదాన్ని యాక్చువల్లీ ఇది ఏమంటారు? ఇది జడ్జెస్ న్యాయాధిపతులు 19వ అధ్యాయంలో ఉందండి అది. దాని మీద నేను వీడియో చేశాను. సో, అక్కడ ఆమెను రేప్ చేసి పంపేసిన తర్వాత మళ్ళీ ఆమెని నరికేసి రేప్ చేస్తాడు. దాని గురించి అడుగుతున్నారు. దానికి ఆన్సర్ చెప్పలేదు. భాష క్లియర్. సో, ఈ ఓవరాల్ 2 అవర్స్ 20 మినిట్స్ 20 మినిట్స్ ఇంటర్వ్యూలో జస్ట్ మాట్లాడింది 3 పాయింట్లు బైబిల్ గురించి. ఒకటి కానుకల గురించి, ఒకటి అంతే ఇంక డిస్కషన్ గురించి. ఇంకా వేరే ఎక్కడ ఏమీ దేని గురించి కూడా మాట్లాడలేదు. ఎందుకంటే అన్న ఫోకస్ మొత్తం బైబిల్ మీద కంటే అవతల గ్రంథాల మీదనే ఉంది. ఓకే. సో, దానివల్ల అక్కడే ఫోకస్ చేసి దాని గురించి ఎక్కువ మాట్లాడాడు. బట్ నా ఉద్దేశ్యం ఏందంటే బైబిల్ గురించి ఎక్కువ మాట్లాడి, బైబిల్ గురించి చెప్పింటే బాగుండేదని నేను అనుకున్నాను. సో, ఓకే. ఫైనల్లీ ఇది. సో, ఇది ఈ వీడియోకి నా యొక్క రెస్పాన్స్ అండి. థ్యాంక్ యూ.